చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు మీకు నేను చెప్తాను. విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, అవి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద బాగా మరగబెడితే అవి గట్టిగా అవుతుంది. అప్పుడు దాన్ని తీసి దాంట్లో వాటర్ అంతా తీసేసి తర్వాత చల్లనీళ్ళు వేసి కడుక్కోవాలి. కడిగేసి ఇప్పుడు మనం దానికి కావాల్సిన పన్నీర్ తయారు చేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసుకోవాలి. ఈవెన్గా ఉండాలి మొత్తం. ఇప్పుడు నీళ్లు వేసుకొని 1-2 సార్లు బాగా కడుక్కున్న ఇది ఉంది కదా పన్నీరు, అదంతా అలా వేసుకొని దీంట్లో వాటర్ మొత్తం గట్టిగా పిండేయాలి. మనకి ఎంత గట్టిగా పిండుకుంటే వాటర్ అంత పన్నీర్ అంత బాగా వస్తుంది అన్నమాట. ఒక చిన్న గిన్నె తీసుకొని దీనిపైన ఇది పెట్టాలి. ఎందుకంటే దీంట్లోంచి పడిన వాటరు దీంట్లో పడతాయి. అప్పుడు మనకి పన్నీర్ రెడీ అవుతుంది కదా, అప్పుడు వాటర్ పీల్చుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టుకొని ఏదన్నా నేను దీన్ని యూజ్ చేస్తున్నాను ఎందుకంటే దీని బరువుకి మనకు పన్నీర్ బాగా రెడీ అవుతుంది. ఇలాగా పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. తయారు చేసుకున్న పన్నీర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని ఇలా ఎత్తి పెట్టడం వల్ల కిందకి వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇది కాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మనం క్యాప్సికమ్ పన్నీరు తయారు చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1 కప్పు క్యాప్సికమ్, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీలు, గసగసాలు, కాజు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, షాజీరా, యాలకులు, జీరా పౌడర్, ధనియా పౌడర్, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రిడ్జ్లోంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయట తీస్తే ఇది ఇలాగ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకొని పన్నీర్ పీసెస్ తీసుకుందాము. మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా తీసుకున్న పన్నీర్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి తినేటప్పుడు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇలా అయిన పన్నీర్ ముక్కల్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం పెద్ద సైజులో కట్ చేయాలి. ఇప్పుడు మనం వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. ఇవి కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనం మళ్ళీ బాండీలో ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ గరం మసాలా సామాన్లు ఇవి వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వకూడదు. ఇవి మరీ ఫ్రై అయిపోతే మనకి వాసన తేడా వచ్చేస్తుంది. మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు,
ఇప్పుడు గసగసాలు కూడా వేసేసుకోవచ్చు. గసగసాలు ముందు వేస్తే మనకి తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయని చెప్పి నేను ఇప్పుడు వేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. చూసారా ఫ్రెండ్స్, ఇలా ఫ్రై అయిన వాటిలో కొంచెం మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు గసగసాలు వేయడం వల్ల ఏమవుతుందంటే మన గ్రేవీ టేస్ట్ బాగుంటుందన్నమాట. టమాటాలు కూడా ఎక్కువ కుక్ అవ్వకూడదు. ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, కారం 1.5 స్పూను, ఇలా ఫ్రై చేసుకొని కారం పచ్చివాసన పోయాక దీన్ని సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాము, పేస్ట్ చేసుకుందాం దీన్ని. మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఇప్పుడు పేస్ట్లా తయారయ్యింది. ఇప్పుడు మనం గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మన టేస్ట్ కొంచెం నేను బటర్ యూస్ చేస్తున్నాను. మనకి ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం క్యాష్యూ నట్స్ వేస్తున్నాను, కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్న వేసేయాలి గ్రేవీని. వేసి బాగా కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేద్దాము. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒకసారి కొంచెం బాగా కలుపుకొని దీనిపైన కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేద్దాము. ఇప్పుడు మనం దీన్ని బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, మన క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.